పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి. ఇలాగే పెట్టిన ప్రతి వీడియోని కూడా చూడండి. ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ తీస్తామన్నమాట నేను మా వారు. మెనూ అయితే అదిరిపోయింది. ఈరోజు మెనూ చూద్దామా? ఈరోజు రైస్, ఎండి చేప, కొత్తిమీర పచ్చడి, ఇంకా రైస్, ఎండి చేప, ఉప్పు చేప. చాలా బాగుంటుంది కదండి. కొత్తిమీర పచ్చడిది రోట్లో రుబ్బిందండి. చాలా ఘాటుగా భలే ఉందన్నమాట. ఇంకా మొదలు పెట్టేద్దాం. బాబా స్టార్ట్ చేసేద్దామా? ఇంకా నెగ్గితే ఏమిస్తారు నాకు? ఒకవేళ నేను తినేసాను అనుకో ఫస్ట్ ఏమి ఎవరా బాబాయ్ ఎవరనేసారేంటి? చూడు ఫస్ట్ ఒక వీడియో నెగ్గావు నువ్వు అంతే. పెసరట్ వీడియో, మన వీడియో కూడా నేను బిర్యానీ వీడియో, పెసరట్ వీడియో నువ్వేం నెగ్గావు చూసారండి మీరు? చూసారు కాబట్టి కామెంట్ పెడుతున్నారు. బాబాయ్ మా ఆయన అంతకందుకే ఎక్కేస్తున్నారండి. మనకి చేతి దిగట్లేదు అసలు. మనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నాకు మనకు కాదు నాకు. సరే అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నాకైతే నోరు ఊరిపోతుంది. మొత్తం కలిపేసుకో. ఇవన్నీ ఎండి చేప ఆప్షనల్. అన్నం పచ్చడి కంప్లీట్ చేయాలి. పచ్చడి అన్నం కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. బాగుందండి చూడండి ఎంత బాగుందో. రోట్లో చేసిన పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడంటే మిక్సీలో గ్రైండర్లు వచ్చాయి కానీ అప్పట్లో రోట్లోనే దంచుకుని పచ్చళ్ళు చేసుకునేవారంట. సూపర్ కాంబినేషన్ అండి. కొత్తిమీర పచ్చడి నీకు తెలుసా బావా? కొత్తిమీర పచ్చడి అన్నంలోకే కాదు ఇంకా వేటిలోకి తింటారో తెలుసా నీకు? తెలీదా? తేగల్లో కూడా నంచుకుంటారంట కొత్తిమీర పచ్చడి. తేగలో చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని కొత్తిమీర పచ్చడి చేసేసుకుని అవి నంచుకుని తింటారంటండి. చాలా చాలా బాగుంటుందంట. చూడండి నేను మొత్తం కలిపేసుకున్నాను. మా నాయనమ్మ చిన్నప్పుడు తేగలు కొత్తిమీర పచ్చడి చేసి తేగలు వలిచేసి అలా పెట్టేసి పచ్చడి దగ్గర పెట్టేది. సరే ఇంకా ఆపే తినేస్తాను నేను. చాలా బాగుంది. చాలా బాగుంది. అలా ఎండు చేప ఎండు చేప ఉప్పు చేప చాలా బాగుంటుంది కదండి. పప్పుచారులోకి పచ్చళ్ళలోకి. పప్పుచారులోకి అయితే ఇంకా బాగుంటుంది. పచ్చడి చాలా స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంది, చాలా బాగుంది. అందరూ ఎండు చేప తిన్నారు కానీ తినే వాళ్ళకి మాత్రం ఆ టేస్ట్ తెలుసు. పప్పుచారులోకి కొత్తిమీర పచ్చడిలోకి చాలా బాగుంటుంది. మంచి మంచి కాంబినేషన్. అసలు ఒక్కసారి ఈ రుచి తెలిసిన వాళ్ళు ఇంకా వదలరు. చాలా మంది స్మెల్ వచ్చేస్తుందని అయితే తినరు. చాలా మంచిదండి హెల్త్ కూడా. అలవాటు లేకపోవడం. ఈ ఎండు చేప ఇలా తీసుకుని ఇలా ముద్దలో పెట్టుకుని ఆ సోకులన్నీ చేస్తే ఉడిపోతాం మళ్ళీ ఇవాళ కూడా. ఏంటంటే ఇవాళ ఏదేమైనా సరే నేనే ఫస్ట్ తింటాను. చూద్దాం ప్రతిసారి అలాగంటావు. ఈసారి నేను తినేస్తే కనుక ఫస్ట్ మీరే సాక్ష్యం. ఫస్ట్ తినేస్తే ఇక నుంచి నేను బ్రతిమలు ఆడకుండా ఎప్పుడు వీడియో అంటే అప్పుడు రావాలి. వస్తారు కదా? ఎందుకు వాళ్ళ కింద కామెంట్లు పెడుతున్నారని మీరు మునగ చెట్టు ఎక్కేస్తున్నారు కదా. కామెంట్ పెడుతున్నారు కాదు, నేను బాగా చేస్తున్నాను కామెంట్ పెడుతున్నారు. అమ్మో బానే ఉంది. అయిపోయింది. అయితే ఇందాక ఒక టాపిక్ చెప్పినాం కదా, మా నాన్నమ్మ ఏం చేసిందంటే తేగలో కొత్తిమీర పచ్చడి, తర్వాత రెగ్గలు అమ్ముకుంటే వెళ్ళాడు అనుకో వీధి, ఆ రెగ్గలు ఆపించాం. ఆ రెగ్గలు ఇన్ని రెగ్గలని కొనేది, ఇన్ని రెగ్గలను కొనేసి పచ్చడి చేసి ఆ పచ్చడి చిన్న ఏంటది కొబ్బరాకు ఉంటుంది కదా, చిన్న డబ్బు ఆకులా చేసి అందులో వేసి ఇచ్చేసి పిల్లలకి. మళ్ళీ వాక్యాలు ఉసిరికాయలు దంచేసి బెల్లం జీలకర్ర వేసి ఇచ్చేస్తాయి.
ఇంకా మేము చూడు ఉమ్. మళ్ళీ మామిడికాయలు అయితే మామిడికాయలు మళ్ళీ మళ్ళీ ఎలక్కాయ 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 కూడా చాలా ఎలక్కాయ బాగుంటుంది. కూడా చాలా బాగుంటుంది. మేము వినాయక చవితి పూజ చేసుకున్నప్పుడు ఉమ్, కంపల్సరీ ఉమ్, ఆ ఎలక్కాయని ఉమ్. మేము పచ్చడి చేసుకుని తినేవాళ్ళం. అసలు ఎంత రోట్లో బాగుంటుంది దంచుకుని రోట్లో దంచుకుని ఉప్పు కారం వేసుకుని మా నాకు నాయనమ్మ అలవాటు చేసింది అది. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఉమ్, చాలా. మాకు ఈ రుచులన్నీ ఇలాంటివన్నీ ఉమ్. మా నాన్నమ్మ దగ్గరే మేము తిన్నాం. చాలా బాగుందండి పచ్చడి ఎండు చేప. ఉమ్. నేను తినేస్తున్నాను. మా వైపు నువ్వు మాట మీద నిలబడాలి, ఇంకా బ్రతిమలాడించుకోకూడదు. ఇంకా వీడియో అంతా రికార్డ్ అవుతుంది. నీది అంత ఉందా నాది ఎంత ఉందా ఉమ్, చూడు. ఉమ్. చాలామంది అంటున్నారు కదండి, బావా బావా అని అంటున్నారు. పెళ్ళయ్యాక అంటున్నారా లేకపోతే మీకు ముందు నుంచి బావాని? అలా ఏం కాదండి. ఈయన అంటే మా నాన్నగారు వాళ్ళ అక్క కొడుకు అన్నమాట. అలా మాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇంకా పెళ్లి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అనుకోలేదండి. అసలు మాకు ఇద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచన అయితే అసలు చిన్నప్పటి నుంచి ఎవరికీ లేదు. ఏదో మాట్లాడుకునే వాళ్ళం అంతే. అయితే పెళ్ళి అయితే సడన్గా అలా జరిగిపోయింది. దానికి మీ స్పందన ఏంటి? హలో ఏమంటున్నారా? మామూలుగా బావా అని పిలుస్తున్నా, పెళ్ళయ్యాక బావా అని పిలుస్తున్నారా అని అనుకుంటున్నారా? లేదండి, నేను సొంత బావనే. బావా అదేంటది అక్కర్దంటే దారేదిలో అంటారు కదా బావా. నదికి పోగడానికి ఇప్పుడు టైం ఉంది, ఇప్పుడు వెళ్ళరు. ఫ్రెండ్స్ నేనే నగ్గా ఇక్కడ నుంచి ఇంకా వీడియోలకి రావాల్సిన పని లేదు. మేడం గారు మీకు ఫుడ్ ఛాలెంజ్. అదేంటది? నీకు బయట పెద్ద ఫ్యాన్ అసోసియేషన్ ఉందా అంటున్నావు, వీడియోలోకి రాకపోతే ఎలాగా? నీ నుంచి తప్పించుకోవడానికి ఇదేమో చక్కరైన మార్గం. నేను నగ్గేశాను కదా తల్లి. అదేం కాదు, నా కోసం కాకపోయినా నేను చూస్తున్నారన్నావు కదా ఛాలెంజ్. ఛానలే నీది అంటున్నావు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటున్నావు. హాయ్ హలో అండి అంటున్నావు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ప్రకారం ఇంక నేను రావక్కర్లేదు కదా. అది ఎలాగో ఇంతకైతే సరదాగా అన్నాను నేను. ఉద్దేస్తాను అర్థమైందా? ఇందాకేదో సరదాగా అన్నాను. నువ్వు రాకపోతే వాళ్ళందరూ ఫీల్ అయిపోతారు. నువ్వు ఏ మాట కామాటండి. నువ్వు తూచి గీచ్చు ఇలాంటి ఏది చేసినా కూడా మా వారు నన్ను నా వెన్నుంటే ఉండి ముందుకు నడిపిస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే నా బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలోని కూడా నన్ను ఇది చేయొద్దు అది చేయొద్దు అని కండిషన్స్ అయితే అస్సలు పెట్టరు. ఆ విషయంలో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని. వీడియో ముందే కాదండి, అంటే ఇప్పుడు మేమిద్దరం ఇలా ఉంటున్నాం కదా సరదాగా. ఇలాగే కాదు, మేము ఇంట్లో కూడా ఇలానే ఉంటాం అన్నమాట, చాలా సరదాగా. కష్ట నష్టాలు గొడవలు ప్రతి ఫ్యామిలీలో ఉంటాయండి. అవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే కదా జీవితం అంటే. బాగా చెప్పానా? ఇది చెప్పిన ఇదే నా లాస్ట్ వీడియో. అలాగే అంటారండి. వీడియో అయిపోయిన తర్వాత మీరు కామెంట్స్ పెడతారు కదా కింద, మీ వారు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారని. అంటే మళ్ళీ కరిగిపోతారు అనమాట. అలాంటి కామెంట్లు ఏం పెట్టొద్దు, ఏం చేయొద్దు. ఇక్కడతో ఛాలెంజ్ ప్రకారం నేను రాను. నా యూట్యూబ్ ఛానల్ ని నిలబెట్టండి. ఈయంతో కావాలంటే నేను ఒక ఛానల్ ఓపెన్ చేసుకుంటాను. అక్కడ సపోర్ట్ చేద్దాం. ఇక్కడ మాత్రం వద్దు. ఇక్కడతో ఈ వీడియోతో నేను లాస్ట్ ఛాలెంజ్ ఓడిపోయింది కనుక నువ్వు తినలేకపోయావు, ఓడిపోయావు. ఓడిపోవడం నీతో సంబంధం ఏం తినేసాను కదా. ఈ 2 ముద్దలు ఉన్నాయి అంతే. ఇంకా 2 ముద్దలు కాదు, 2 అడుగులు 34 వచ్చినా ఓడిపోయినట్టే. అయినా భార్య భర్త సమానం, చెరి సమానం అంటారు కదా. భార్య కష్ట సుఖాలను పంచుకోవాలంటారు కదా. నేను కొంచెం అన్నా నువ్వు తినాలి, అప్పుడు నన్ను నగ్గి పెంచాలి. ఇక అయిపోయింది, అక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది. చూడు ప్లేట్ లో ఏమీ లేదు. ప్రతిసారి నన్ను ఓడించేస్తున్నావు. ప్రతిసారి
మన పెసరట్ వీడియో, బిర్యానీ వీడియో, ఆ ఇప్పుడు ఈ వీడియో. దేవుడు నా యందు ఉండవడం వల్ల నేను గెలుస్తున్నాను. నువ్వు ఎన్ని మోసాలు చేసిన మసాలా ఫస్ట్ ఏమో ఉప్పేలి మోసం, మాసం. అది నేను తిన్నాను తెలిసి ఏది మాసం? ఫస్ట్ వీడియో. ఆ ట్విస్ట్ అది బిర్యానీ పెరుగన్నమో 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తింటే కమ్మగా సెకండ్ ఎవరైనా వీడియోలో తినేస్తారు. తను వచ్చిన పని ఏంటి, ఛాలెంజ్ నగ్గడం. అది మానేసి సో చెప్తుంది. అప్పుడు నేను నగ్గేశాను. సోదా అది సోదా అవ్వా నేను నగ్గాను. ఏడు మాట్లాడాలి కదా మరి. నా కష్టం ఫ్రెండ్స్, నా కష్టంతో నేను నగ్గాను. మోసం చేయలేదు నీలాగా. బాబు నీతో వాదించలేను నేను. ఇవన్నీ కాదు, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నువ్వు కూడా రావాలి. ఛాలెంజ్ వీడియో నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి నేను తినగలిగాను, నువ్వు తినలేకపోయావు. వాళ్ళు కూడా చూసారు అది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పగా అర్థమైందా? అదేం కాదండి. ఛాలెంజ్ కి ముందు చెప్పింది, మీరు చూసారు. ఏం చెప్పింది, ఇది నేను నగ్గితే నువ్వు నాకు ప్రతి వీడియోకి నేను అడగగానే రావాలందే. ఇప్పుడు నేను రావాల్సిన పని లేదు, మీరే సాక్ష్యం. ఇంకా ఇక్కడికే ఈ ఛానల్కి నాకు అయిపోయింది, నేను ఇంక రాను. టాటా బై బై. నువ్వు ఇక్కడ నుంచి ప్రతి వీడియోలను కూడా కనిపించాలి. అలా ఏముండదు. ఇంకా కింద వాళ్ళు ఫీల్ అయిపోతారు, నేను కాదు. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా నా ఫ్యాన్స్ అందరూ కూడా మా ఆవిడకి సపోర్ట్ చేయండి. అర్థమైందా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేడం కూడా పాపం ఎదగాలి కదా, నేను ఒక్కనే ఎదిగితే ఎలాగా? పాపంగా చూస్తుందండి. ఈ కన్నుతో చూస్తుంది కోపంగా. ఈ కన్ను మీకు మళ్ళీ మీ వైపున అవుతుంది. ఓడిపోయి అలా ఒక యాక్టర్ ఉన్నాడని ఒప్పుకుందాం అయితే. నువ్వే కదా అంతా చూస్తుంది అంతా ఎడుతుంది అంటున్నావు. నువ్వు మళ్ళీ అందరిలాగా నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి, నన్ను బిగ్ బాస్ పంపిస్తున్నాను అడక్కే. దయచేసి అడక్క ప్లీజ్. ఆ వీడియోలు ఎక్కువైపోయినాయి. నువ్వు బిగ్ బాస్కి పంపించమని అడిగావు అనుకో. ఫ్రెండ్స్ నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళలేనా చెప్పండి? మనలాంటి సామాన్యులు బిగ్ బాస్కి వెళ్ళలే రేపటికి. వెళ్తావు బిగ్ బాస్కి, ఇంటికి ఎక్కడికైనా వెళ్తావు. అర్థమవుతుంది. అయ్యో సరే అయితే ఇంకా బాయ్ చెప్పాను. సరే ఫ్రెండ్స్, నేనైతే ఇంక రాను. సీరియస్ ఛాలెంజ్ ఓడిపోయింది కాబట్టి నగ్గుంటే నేను మాట మీద నేను తినేసాను కదా. నగ్గలేకపోయింది కాబట్టి నేను మాట ప్రకారం రాను. ఓ పంచే బావా, ఈ తిన్న వీడియో ముందు పెట్టేసి నువ్వు ఎదురు పెట్టేసి అప్పుడు నేను తిన్నట్టు అనుకుంటారు కదా. ఏంటి నీకోసం నేను మోసం చేయాలా? అలాంటివి ఏముండవు. నేను రాను ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. టాటా బాయ్ బాయ్. వీడుకోలు ఏం చెప్పుకుంటుందో చెప్పుకోండి. అలాగే అంటే చాలా మంచివారండి, నిజంగా చెప్తున్నాను. మళ్ళీ మొదలెట్టేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ప్రతిసారి కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు ప్రత్యేకమైన అభిమానంతో కామెంట్స్ నా యాక్టింగ్ నచ్చి, కామెడీ నచ్చి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అది కరెక్ట్. నువ్వు మాత్రం దొంగ వీడియోల కోసం మాత్రమే ఎక్కుతుంది. నీలో ఒక మంచి కామెడియన్, మంచి భోజన ప్రియుడు నీలో ఉన్నారని వాళ్ళు గుర్తించి నేను ఇంకా వీడియోలు చేయమంటున్నారు నాతో. ఎవరు మీరు? నా రాజ్యం ఏది? నేను ఎక్కడున్నాను? అలాంటి మానే అర్థమైందా? నేను వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి కింద. వీడియో నచ్చితే లైక్ చేయండి, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.